ప్రతి సంవత్సరం మన దేశంలో మోర్ దాన్ 11 lakh స్టూడెంట్స్ యూపీఎస్సీ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో కేవలం 0.2% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది. ఇది తెలిసి కూడా ఎందుకు అంత హ్యూజ్ కాంపిటీషన్? మన దేశంలో కేవలం యూపీఎస్సీ మాత్రమే గవర్నమెంట్ జాబా అంటే కాదు. మన దేశంలో యూపీఎస్సీతో పాటు ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ ఇలాంటి మరెన్నో గవర్నమెంట్ జాబ్స్ గవర్నమెంట్ ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఒక స్టూడెంట్ ఎందుకు గవర్నమెంట్ సెక్టర్ని చూస్ చేసుకుంటారు? బహుశా గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ వల్ల కావచ్చా? లైక్ మెడికల్ సపోర్ట్, ఎలవెన్సెస్, జాబ్ సెక్యూరిటీ, పెన్షన్ ఇలా బేస్ చేసుకొని, ఈ బెనిఫిట్స్ని బేస్ చేసుకొని ఒక స్టూడెంట్ గవర్నమెంట్ సెక్టర్ని చూస్ చేసుకుంటారా, లేక మరి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? రీసెంట్గా జరిగిన ఒక సర్వే ప్రకారం మన దేశంలో 43% ఆఫ్ యూత్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ అండ్ అలాగే 37% ఆఫ్ ద యూత్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్. ఈ రేషియో ఎందుకు డిఫరెంట్గా ఉంది? ప్రైవేట్ సెక్టర్లో ఎందుకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూస్తారు అండ్ అలాగే గవర్నమెంట్ సెక్టర్లో ఎందుకు కంపేర్ టు ప్రైవేట్ సెక్టర్ కొంతమందే ఇంట్రెస్ట్ చూస్తున్నారు? ఈ డిఫరెన్స్ అన్ని ఈ వీడియోలో చూసుకుందాం. అండ్ అలాగే ఆ రిమైనింగ్ 20% అంటే 43% ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రైవేట్ అండ్ అలాగే 37% ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గవర్నమెంట్. రిమైనింగ్ 20% ఎక్కడ ఇంట్రెస్ట్ చూస్తున్నారు? ఈ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని మాత్రం కంప్లీట్గా చూడండి. అసలు మీరు మీ కెరీర్ చాయిస్గా ఏం చూస్ చేసుకోవాలో కన్ఫ్యూజ్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. రెండు సెక్టర్లు చూసినట్లయితే మనం ప్రిపరేషన్ దగ్గర నుంచి అయితే డిఫరెన్సెస్ స్టార్ట్ చేద్దాం. ఈ ప్రిపరేషన్ అనేది గవర్నమెంట్ సెక్టర్లో మేబీ 6 months ఆర్ 1 year ఆర్ 2 years ఆర్ 3 years అండ్ సో ఆన్ బేస్డ్ ఆన్ క్యాండిడేట్. ప్రైవేట్ సెక్టర్లో చూసినట్లయితే మ్యాక్సిమం 6 months to 1 year ఈజ్ ఎనఫ్. ఈ రెండు చూసినట్లయితే అసలు ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా చాలా ఫ్రీగా కొంచెం టైం తీసుకున్నా నాకు జాబ్ రానికి పర్లేదు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్ చూస్ చేసుకొని ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు. కానీ ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లంతో ఫేస్ అవుతున్నారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు, ఈజీగా మనం సర్వే అవ్వచ్చు. ఇలా ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ప్రిపరేషన్ అనేది బేస్డ్ ఆన్ క్యాండిడేట్స్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే సెలక్షన్ అనేది గవర్నమెంట్ సెక్టర్లో బేస్డ్ ఆన్ రిజర్వేషన్ అంటే ప్రైవేట్ సెక్టర్లో ఏంటంటే స్కిల్ బేస్డ్ ఆన్ స్కిల్. గవర్నమెంట్ సెక్టర్లో రిజర్వేషన్ ఎలా ఉండేది అంటే ఒక్కొక్కసారి మనకన్నా బాగా చదివేవాడు లేదా బాగా చదవనోడు, బాగా చదివినోడు ఎలాగైనా సరే ఒక పొజిషన్లో ఉంటాడు, దట్స్ ఓకే. బాగా చదవనోడు కూడా మనకన్నా మంచి పొజిషన్లో ఉంటాడు రిజర్వేషన్ బేస్ చేసుకొని, అలాంటప్పుడు చాలా బాధపడతాయి. ఇలా గవర్నమెంట్ సెక్టర్లో చాలా ఎగుదిగులు అనేవి ఉంటూ ఉంటాయి. ప్రజెంట్ మన ఇండియాలో 59.5% రిజర్వేషన్గా ఉంది. ప్రైవేట్ సెక్టర్లో చూసినట్లయితే ఏ రిజర్వేషన్ అవసరం లేదు. నీకు స్కిల్ ఉంటే నీ స్కిల్ బేస్ చేసుకొని నీకు జాబ్ అనేది ఇస్తూ ఉంటారు. ఇంటర్వ్యూస్ కానీ చాలా అంటే చాలా టెక్నికల్గా ఉంటుంది ప్రైవేట్ సెక్టర్లో. కానీ గవర్నమెంట్ సెక్టర్లో ప్యూర్లీ బేస్డ్ ఆన్ రిజర్వేషన్, అది కొంచెం టఫ్ అవుతుంది జాబ్ కొట్టడానికి. నెక్స్ట్ చూసినట్లయితే ప్రమోషన్స్ అనేవి రెండిట్లోనూ ఉంటాయి. బట్ గవర్నమెంట్ సెక్టర్లో ఫిక్స్డ్ ప్రమోషన్స్ ఉంటాయి అండ్ ప్రైవేట్ సెక్టర్లో నీ స్కిల్ ఇంప్రూవ్ అయ్యేకుంది నీ ప్రమోషన్ అనేది పెరుగుతూ ఉండిద్ది, నీ లెవెల్ పెరుగుతూ ఉండిద్ది, సాలరీ హైక్ అవుతూ ఉండిద్ది. బట్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ ఫిక్స్డ్ ప్రమోషన్స్ ఉంటాయి. అంటే నీకు ఒక జాబ్ నువ్వు జాయిన్ అయిన తర్వాత ఇంకో ప్రమోషన్ నీకు కావాలంటే మళ్ళీ నువ్వు చదవాలి, మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకోవాలి ఇలాగ. లేదంటే సీనియర్ బేస్ చేసుకొని నీకు ప్రమోషన్స్ ఉంటాయి, అది కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. కానీ నీకు ఇన్స్టాంట్గా అంటే కొంచెం నీకు ప్రమోషన్స్ పెరుగుతూ ఉండాలంటే మళ్ళీ నువ్వు చదువుకొని రాస్తూ ఉండాలి. గవర్నమెంట్ సెక్టర్లో నీకు ఫిక్స్డ్ ప్రమోషన్స్ ఉంటాయి, అంటే నీకు సీనియారిటీ బేస్ చేసుకొని ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ప్రైవేట్ సెక్టర్లో నీ స్కిల్ బేస్ చేసుకొని మాత్రమే ప్రమోషన్స్ ఉంటాయి. చాలా క్విక్గా నీ పొజిషన్ అనేది మార్చుకోవచ్చు. ఇక్కడ ఒకటి గమనించినట్లయితే ప్రైవేట్ సెక్టర్లో మీరు ఈజీగా కంపెనీ మారవచ్చు. మీరు 1 year చేశారు, మీకు కంపెనీ నచ్చలేదు, ఈజీగా మీరు ఆ కంపెనీ రిజైన్ చేసి ఇంకో కంపెనీలో ఎక్కువ హైక్ సాలరీ తోటి మీరు జాయిన్ అవ్వచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అది. కానీ గవర్నమెంట్ సెక్టర్లో చూసినట్లయితే ఒక గవర్నమెంట్ జాబ్ నుంచి ఇంకో గవర్నమెంట్ జాబ్కి మారాలంటే మళ్ళీ మీరు ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ ప్రిపరేషన్, ఈ సెలక్షన్ ఇవన్నీ ఫేస్ చేసుకొని జాబ్ క్రాక్ చేయాలి. చాలా టఫ్ ప్రాసెస్ కంపేర్ టు బోత్ ప్రైవేట్ సెక్టర్ అనేది మీకు నచ్చినట్లు ఉండొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే శాలరీస్ అనేవి గవర్నమెంట్ సెక్టర్లో స్టార్టింగ్ వచ్చేసి 32,000 దాకా ఉంది. అండ్ అలాగే ప్రైవేట్ సెక్టర్లో 18,000, 20,000 మీరు అరౌండ్ తీసుకుంటారు. అయితే ఇక్కడ ఇనీషియల్గా గవర్నమెంట్ సెక్టర్లో మీకు 32,000 ఎక్కువ అనిపించవచ్చు. బట్ మీకు ఈజీ హైక్ ఎక్కువ సాలరీస్ కావాలంటే అది ప్రైవేట్ సెక్టర్లో మాత్రమే. గవర్నమెంట్ సెక్టర్లో ఫిక్స్ హైక్లు ఉంటాయి. మీకు ఇయర్లీ ఎంతని ఫిక్స్ అనే ఉండిద్ది, లేదంటే మీ పొజిషన్ మారినప్పుడు మీకు హైక్ అవుతూ ఉండిద్ది. బట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ మీ స్కిల్ని మీరు ప్రూవ్ చేసుకున్న ప్రతిసారి మీకు సాలరీ అనేది హైక్ అవుతూ ఉండిద్ది. ఇన్స్టెంట్గా మీకు సాలరీ పెరగాలన్నా, లేదంటే మీరు ఈజీగా జాబ్ చేంజ్ అవ్వాలన్నా, లేదా ఒక టెక్నికల్గా మీరు వర్క్ చేయాలన్నా కానీ అది ప్రైవేట్ సెక్టర్లో మాత్రమే. కానీ ఇక్కడ గవర్నమెంట్ సెక్టర్లో కూడా బెనిఫిట్స్ ఉంటాయి, బట్ సాలరీస్ అనేవి ఫిక్స్డ్ సాలరీస్ అండ్ అలాగే హైక్లు అనేవి కూడా ఫిక్స్డ్ హైక్స్ ఉంటాయి.
అంటే మీ పొజిషన్ మారినప్పుడు, లేదంటే ఇలా ఇయర్లీ హైక్ అని, ఇలా హైక్లు మాత్రమే గవర్నమెంట్ సెక్టర్లో ఉంటాయి. అంటే స్లో ప్రాసెస్ అండి. సాలరీ హైక్ అవ్వడం అనేది స్లో ప్రాసెస్. అండ్ ప్రైవేట్ సెక్టర్లో ఏంటంటే బేస్డ్ ఆన్ యువర్ హార్డ్ వర్క్ బేస్ చేసుకొని మీకు సాలరీస్ కూడా బేస్ అయి ఉంటాయి. నెక్స్ట్ చూసినట్లయితే ఆఫీస్లో సీనియారిటీ అంటే రెస్పెక్ట్. ఈ రెస్పెక్ట్ అనేది గవర్నమెంట్ సెక్టర్లో పొజిషన్ బట్టి మీకు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. ప్రైవేట్ సెక్టర్లో ఏంటంటే మీకు స్కిల్, మీ యొక్క స్కిల్ ఎలా ఉంటుంది అంటే మీరు ఎక్కువ స్కిల్డ్ పర్సన్ అనుకోండి, మీకు రెస్పెక్ట్ అంతే ఉంటుంది. బట్ ప్రైవేట్ సెక్టర్లో మీకు ఎంత స్కిల్ ఉన్నా ఎంత స్కిల్ లేకపోయినా సరే, ఫ్రెషర్ అయినా సరే, ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే ఒకటే రెస్పెక్ట్. నీ పేరు పెట్టి పిలిచడం చాలా సింపుల్ కమ్యూనికేషన్ అనేది ప్రైవేట్ సెక్టర్లో మనం చూస్తూ ఉంటాం. బట్ గవర్నమెంట్ సెక్టర్లో మీ పొజిషన్ బేస్ చేసుకొని మనం రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. ఆఫీస్లో ఒక సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిందే మ్యాక్సిమం ఆఫీస్లో నడుస్తూ ఉంటుంది. ఇది సీనియర్ బేస్ చేసుకొని. ప్రైవేట్ సెక్టర్లో ఈజీ కమ్యూనికేషన్ ఉంటుంది. ఎంత పెద్ద సీనియర్ అయినా సరే మీరు సింపుల్గా కమ్యూనికేట్ అవ్వచ్చు. బట్ గవర్నమెంట్ సెక్టర్లో మాత్రం సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, సార్ అనే మెన్షన్ చేసి పిలవాలి. బట్ ప్రైవేట్ సెక్టర్లో జస్ట్ ఇట్స్ నేమ్తో కాల్ చేస్తే సరిపోద్ది. ఇది ఇలా ఉండిద్ది. నెక్స్ట్ చూసినట్లయితే అలవెన్సెస్ అనేది గవర్నమెంట్ సెక్టర్లో చాలా ఎక్కువ ఉంటాయి. నెంబర్ ఆఫ్ అలవెన్స్ అనేది మనం గవర్నమెంట్ సెక్టర్లో చూస్తూ ఉంటాం. ప్రైవేట్ సెక్టర్లో కొన్ని కంపెనీలు అంటే ఎంఎన్సీ టాప్ మోస్ట్ కంపెనీలు కొన్ని మాత్రమే అలవెన్స్ అనేవి ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. బట్ గవర్నమెంట్ సెక్టర్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అలవెన్సెస్. కొన్ని గవర్నమెంట్ సెక్టర్లో యూనిఫామ్ ఉన్న గవర్నమెంట్ సెక్టర్లకి యూనిఫామ్కి కూడా మనం అలవెన్సెస్ అనేవి తీసుకుంటూ ఉంటాం. అంటే ట్రావెల్ అలవెన్సెస్ కానీ, హెల్త్ అలవెన్సెస్, ఇలాగ బోల్డ్ అండ్ అలవెన్సెస్ అనేవి మనం గవర్నమెంట్ సెక్టర్లో చూస్తూ ఉంటాం. కానీ ప్రైవేట్ సెక్టర్లో చాలా కొన్ని అలవెన్సెస్ ఉంటాయి. అవి కూడా కొన్ని సెలెక్టెడ్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీలు, టాప్ కంపెనీలు మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఆ ప్రొవైడ్ చేసిన కూడా ఆఫీస్కి సంబంధించిన వర్క్కి సంబంధించిన మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ట్రావెల్ అలవెన్సెస్ వాటికి కొన్ని కంపెనీలు మాత్రమే. అలవెన్సెస్ చూసినట్లయితే గవర్నమెంట్ జాబ్స్ అనేది ది బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అంబియన్స్ అనేవి స్టూడెంట్స్ అనేవాళ్ళు కొంతమంది యూనివర్సిటీస్లో చదివిన వాళ్ళు, లేదంటే హై యూనివర్సిటీలో చదివిన వాళ్ళు, లేదంటే మంచి అంబియన్స్లో చదువుకుని వచ్చిన వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఆఫీస్లో మౌల్డ్ అవ్వలేరు కొంతమంది. అలాంటి వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ప్రైవేట్ సెక్టర్నే చూస్ చేసుకుంటారు. లేదు సాధారణంగా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకొచ్చిన వాళ్ళు అయితే ఎక్కడైనా సరే సర్వే అవ్వగలరు. ఇలాంటి వాళ్ళ కోసం ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్లో పూర్ అంబియన్స్ ఉంటుంది. బూత్ బంగ్లా లాగా ఉంటుంది. అండ్ ప్రైవేట్ సెక్టర్ చూసినట్లయితే ప్రైవేట్ సెక్టర్ అనగానే మ్యాక్సిమం ఐటీ సెక్టర్ చూడగానే చాలా మోడర్న్ బిల్డింగ్స్, హై టెక్నాలజీ, హై ఇంటీరియర్స్ కానీ చాలా టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. బట్ గవర్నమెంట్ సెక్టర్ మాత్రం బూత్ బంగ్లా లాగా ఉంటుంది. ఇది అంబియన్స్. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మౌల్డ్ అవ్వలేరు ఎక్కడ పడితే అక్కడ. గవర్నమెంట్ సెక్టర్లో కొన్ని హై గవర్నమెంట్ సెక్టర్లో మాత్రమే, గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే ఆఫీస్ అనేవి చాలా రిచ్ అంబియన్స్ తోటి ఉంటుంది. మ్యాక్సిమం ఆఫీసులన్నీ పాత బూత్ బంగ్లా లాగే ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్లో మాత్రం అలా ఉండదు. చాలా నీట్గా, చాలా హైజీన్గా, చాలా అడ్వాన్స్డ్గా అయితే బిల్డింగ్స్ ఉంటాయి. ఇది ఆఫీస్ అంబియన్స్. నెక్స్ట్ చూసినట్లయితే వర్క్ కల్చర్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్లో చాలా టఫ్ అవర్స్ ఉంటాయి. బట్ గవర్నమెంట్ సెక్టర్లో మాత్రం ఫిక్స్డ్ అవర్స్ ఆఫ్ వర్క్ అయితే మాత్రమే ఉంటుంది. అంటే మీరు మార్నింగ్ 8కి వస్తే ఈవినింగ్ 6 అది మీ వర్క్ టైం అయితే ఆ టైంలోనే మీరు వర్క్ చేస్తారు. మీ ఆ టైం తర్వాత మీరు ఒక వర్క్ కూడా చేయరు. అండ్ అలాగే ప్రైవేట్ సెక్టర్లో మాత్రం డెడ్లైన్స్ ఉంటాయి, ప్రెజర్ ఉండిద్ది. మీకు ఈరోజు 6 దాకా మీ ఆఫీస్ 6 వరకు మీ వర్క్ అవ్వలేదు, మీరు ఎక్స్ట్రా 2 hours 3 hours 4 hours ఉండి మాత్రమే ఆ వర్క్ మీరు కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే మాత్రం మీకు అనేది హైక్ తగ్గటం, మీకు ఏదో ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు ఆఫీస్లో. కానీ గవర్నమెంట్ సెక్టర్లో మాత్రం అలా ఉండదు. మీ ఫిక్స్డ్ వర్క్ అవర్స్ ఉంటుంది. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు మీ ఆఫీస్ టైం అయితే ఎంత వర్క్ ఉన్నా కానీ రేపు వచ్చి వర్క్ చేసుకుంటారు. కానీ ఎక్స్ట్రా అవర్స్ ఉండి అయితే వర్క్ చేయరు గవర్నమెంట్ ఆఫీస్లో. చాలా పీస్ఫుల్ లైఫ్ కావాలి అనుకుంటే మాత్రం అది గవర్నమెంట్ సెక్టర్ మాత్రమే. గవర్నమెంట్ సెక్టర్లో కూడా మీరు ఫస్ట్ 5-6 years మాత్రమే కొత్త దాని మీద నేర్చుకుంటారు, వర్క్ అనేది నేర్చుకుంటారు. ఆ తర్వాత మీ రిటైర్మెంట్ టైం అంతవరకు కూడా మీకు కాన్స్టెంట్గా ఉన్న వర్క్ మీద వర్క్ చేస్తూనే ఉంటారు. అలాగే విత్ పీస్ ఆఫ్ మైండ్, చాలా పీస్ఫుల్గా, చాలా స్టేబుల్గా మీరైతే వర్క్ చేసుకుంటుంటారు. కానీ ప్రైవేట్ సెక్టర్ అలా కాదు. మీ ఏజ్ ఎంతైనా అవ్వనండి, మీరు కొత్త టెక్నాలజీ నేర్చుకోవాల్సిందే. ఆ నేర్చుకున్న దాని మీదే మీరు పని చేస్తూనే ఉండాలి, నేర్చుకోవాలి, పని చేయాలి. మీకు శాలరీ హై కావాలంటే మీరు కొత్తది నేర్చుకోవాలి. అంటే కొన్ని ఏజ్లో అనేది మనం కొత్తది నేర్చుకోవాలనేది అది ఇంపాసిబుల్. అయినా కానీ ప్రైవేట్ సెక్టర్లో మీరు అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఇది వర్క్ కల్చర్. గవర్నమెంట్ సెక్టర్లో మనం మ్యాక్సిమం డేటా మీద వర్క్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే ప్రైవేట్ సెక్టర్లో టెక్నాలజీ మీద వర్క్ చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ సెక్టర్లో ఏంటంటే కొంతకాలం అయ్యాక కొంతమందికి ఏంటంటే కొంచెం బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే చేసిన వర్క్ రొటీన్గా చేసి కొంత యూత్ అనేవాళ్ళే, అంటే
ఏజ్డ్ పర్సన్స్ అనే వాళ్ళకి అలవాటు అయిపోయింది, వాళ్ళ అదే వర్క్ మీద ఉంటారు. బట్ యూత్ ఏంటంటే కొంతకాలం చేశాక ఎర్లీ ఏజ్లో గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళు కొంచెం బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కంటిన్యూ అవుతూ ఉంటారు. అంటే పీస్ఫుల్ వర్క్ ఉండిద్ది, ప్రెజర్లెస్ వర్క్ ఉండిద్ది, ఫిక్స్డ్ అవర్స్ ఉండిద్ది, ప్రమోషన్స్ ఉంటాయి, మంచి సాలరీ ఉండిద్ది, మంచి హైక్ ఉండిద్ది, జాబ్ సెక్యూరిటీ ఉండిద్ది, ఇలా కంటిన్యూ అవుతూ ఉంటారు. కానీ కొంతమంది యూత్ ఎలా ఆలోచిస్తారంటే కొత్త టెక్నాలజీ మీద పనిచేయాలి, కొత్తగా తెలుసుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలి వరల్డ్ని, ఇలాగ అనుకున్న వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ చూస్ చేసుకుంటూ ఉంటారు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ. ఇలా అంటే వే ఆఫ్ థింకింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండేది కాబట్టి అలా వేరియస్గా డిఫరెంట్గా చూస్ చేసుకుంటూ ఉంటారు. బట్ కామన్గా మనం చూసుకోవాల్సిందంటే జాబ్ సెక్యూరిటీ అనేది చాలా క్రూషియల్. అంటే మన లైఫ్కి మనం ఎంత సెక్యూరిటీగా మనం అయితే చూసుకుంటున్నామో మన జాబ్ కూడా అంతే సెక్యూరిటీ ఉండాలి. అంటే ఫ్యూచర్ మనం అసలు ప్రిడిక్ట్ చేయలేము, కాబట్టి మన జాబ్ సెక్యూరిటీ చాలా అంటే చాలా అవసరం. ప్రజెంట్ కంపేర్ చేసుకున్నట్లయితే మన గవర్నమెంట్ సెక్టర్లో ఎక్కువ జాబ్ సెక్యూరిటీ 100% జాబ్ సెక్యూరిటీ అనేది ప్రైవేట్ సెక్టర్లో ఉండేది. మరి ప్రైవేట్ సెక్టర్లో చూసినట్లయితే గవర్నమెంట్ సెక్టర్లో ఎక్కువ జాబ్ సెక్యూరిటీ ఉండిద్ది, ప్రైవేట్ సెక్టర్లో అంతగా ఉండదు. మనం రీసెంట్గా చూసిన లైవ్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే కోవిడ్ టైంలో మనకి గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే ఎంప్లాయీస్ అనేవి ఏ ఒక్క జాబు పోలేదు, అండ్ అలాగే వాళ్ళ సాలరీస్ వాళ్ళు తీసుకున్నారు, చాలా హెల్తీగా ఉన్నారు ఇంట్లోనే. బట్ ప్రైవేట్ సెక్టర్లో చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అంటే జాబ్ పోయి వేరే వర్క్ చేయాల్సి వచ్చి, అంటే ప్రొఫెషన్కి డిఫరెంట్ ఆపోజిట్ వర్క్ చేయాల్సి వచ్చి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు. ఇలా జాబ్ సెక్టర్ అనేది చాలా క్రూషియల్ అండి. ఇది కూడా మీరు పాయింట్ బేస్ చేసుకొని మీరు అంటే కెరీర్ అనేది మీరు చూస్ చేసుకుంటూ ఉంటారు, రైట్? ఇది ఈ వీడియో. అండ్ అలాగే మీ కెరీర్కి మీకు ఏది చూస్ చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డే క్లాసెస్.